గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ధర డిమాండ్ వ్యాకోచత్వం దాన్ని నిర్ణయించే అంశాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక శాస్త్రంలో ముఖ్యమైన భావనలలో ఒకటి డిమాండ్ వ్యాకోచత్వం. ధరలో వచ్చిన అనుపాత మార్పుకు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పుకు మధ్య గల సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం అంటాం. డిమాండ్ సూత్రం కేవలం ధరలో మార్పు వలన డిమాండ్లో మార్పు వస్తుందని మాత్రమే తెలియజేస్తుంది. ధరలో మార్పు వలన డిమాండ్లో ఎంత మార్పు వస్తుందనే విషయాన్ని మనకు డిమాండ్ సూత్రం తెలియజేయదు. ఇలా ధరలో వచ్చిన మార్పు వలన డిమాండ్లో ఎంత మార్పు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి డిమాండ్ వ్యాకోచత్వం భావన ఉపయోగపడుతుంది. డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి సూత్రం ఈటా పి ఈజ్ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై ధరలో వచ్చిన అనుపాత మార్పు. డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పును కనుగొనడానికి డిమాండ్లో మార్పును డిమాండ్ పరిమాణం చేత భాగించుతాము. అదేవిధంగా ధరలో వచ్చిన అనుపాత మార్పును తెలుసుకోవడానికి ధరలో మార్పును ధర చేత భాగిస్తాము. వీటి రెంటి మధ్య నిష్పత్తినే మనం డిమాండ్ వ్యాకోచత్వం అంటాము. ఈటా పి ఈజ్ డెల్టా క్యూ బై క్యూ డివైడెడ్ బై డెల్టా పి బై పి. వీటిని అడ్డగుణకారం చేస్తే మనకు డెల్టా క్యూ బై క్యూ ఇంటూ పి బై డెల్టా పి. మరొక విధంగా చెప్పాలంటే ఇది డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ అవుతుంది. ఇక డిమాండ్ వ్యాకోచత్వం అనే భావన ఆర్థిక శాస్త్రంలో చాలా ముఖ్యమైన భావన అని చెప్పుకున్నాం. మరి ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించే అంశాలను పరిశీలించినట్లయితే మొదటిది వస్తువు స్వభావం. ఒక వస్తువు యొక్క డిమాండ్ వ్యాకోచత్వం ఆ వస్తువు యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులకు వ్యాకోచ డిమాండ్ ఉంటుంది, మరికొన్ని వస్తువులకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా ఆ వస్తువుకు వ్యాకోచ డిమాండ్ ఉంటుందా అవ్యాకోచ డిమాండ్ ఉంటుందా అనేది ఆ వస్తువు స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు అవసర వస్తువు అయినట్లయితే ఆ వస్తువుకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా అది సౌకర్య వస్తువు లేదా విలాస వస్తువు అయితే దానికి వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇక వస్తువుకు ఉండే ప్రత్యామ్నాయ వస్తువులు. ఒక వస్తువుకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యామ్నాయ వస్తువులు ఉన్నట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండు వ్యాకోచ డిమాండ్గా ఉంటుంది. ఒక వస్తువుకు ఉండేటటువంటి డిమాండు అంటే ఆ వస్తువుకు ప్రత్యామ్నాయ వస్తువులు తక్కువగా ఉన్నట్లయితే దానికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు మనకు విద్యుత్తుకు చాలా తక్కువ సంఖ్యలో లేదా చాలా తక్కువ పరిమాణంలో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అందువలన విద్యుత్తుకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఒక వస్తువుకి ఎక్కువ ప్రత్యామ్నాయ వస్తువులు ఉన్నట్లయితే దానికి వ్యాకోచ డిమాండ్, తక్కువ సంఖ్యలో లేదా తక్కువ పరిమాణంలో ప్రత్యామ్నాయాలు ఉన్నట్లయితే దానికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇక వస్తువుపై ఖర్చు చేసే ఆదాయ పరిమాణం. సాధారణంగా మనం కొన్ని వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తుంటాం, కొన్ని వస్తువులపై తక్కువ ఖర్చు చేస్తుంటాం. ఒక వస్తువుపై మనం చేసే ఖర్చు పరిమాణం కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయిస్తుంది. ఒక వస్తువుపైన మనం చేసే ఖర్చు లేదా మన ఆదాయంలో అది చేసే ఖర్చు అనుపాతం ఎక్కువగా ఉన్నట్లయితే దానికి వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. మనం ఒక వస్తువుపై చేసే ఖర్చు అనుపాతం తక్కువగా ఉన్నట్లయితే దానికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు టీవీపై మనం చేసే ఖర్చు అనుపాతం ఎక్కువ, అందువలన టీవీకి వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. అగ్గిపెట్టెపై మనం చేసే ఖర్చు మన ఆదాయంలో అనుపాతం చాలా తక్కువ, అందువలన అగ్గిపెట్టెలకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇక కాల వ్యవధిని బట్టి కూడా వస్తువుల డిమాండ్ వ్యాకోచత్వం అంటే కాల వ్యవధి వలన కూడా నిర్ణయించబడుతుంది. స్వల్పకాలంలో చాలా వస్తువులకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది, దీర్ఘకాలంలో వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇక వస్తువుకు ఉండే ఉపయోగాలు. ఒక వస్తువుకు ఎక్కువ ఉపయోగాలు ఉండే కొద్దీ ఆ వస్తువుకు ఉండేటటువంటి డిమాండ్ వ్యాకోచత్వం వ్యాకోచంగా ఉంటుంది. ఒక వస్తువుకు ఉండే ఉపయోగాలు తక్కువగా ఉన్నట్లయితే వాటికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు వ్యవసాయ వస్తువులకు ఉండే ఉపయోగాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి అవ్యాకోచ డిమాండ్. అదేవిధంగా పారిశ్రామిక వస్తువులకు ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వాటికి వ్యాకోచ డిమాండ్ ఉంటుంది.
ఇక వాయిదా వేయుటకు అవకాశం. ఒక వస్తువు యొక్క కొనుగోలును వాయిదా వేయడానికి, కొన్ని వస్తువుల కొనుగోలును వాయిదా వేయుటకు అవకాశం ఉంటుంది, కొన్ని వస్తువుల కొనుగోలును వాయిదా వేయుటకు అవకాశం ఉండదు. ఏ వస్తువులనైతే కొనుగోలు చేయటంలో వాయిదా వేయుటకు అవకాశం ఉంటుందో అటువంటి వస్తువులకు వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. వాయిదా వేయుటకు అవకాశం లేని వస్తువులకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు ఉప్పు అనేది మనం కొనుగోలును వాయిదా వేయడానికి అవకాశం ఉండదు. అటువంటి వస్తువులకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇక ధరల స్థాయి. సాధారణ ధరల స్థాయి పైన కూడా డిమాండ్ పరిమాణం ఆధారపడి ఉంటుంది. వస్తువుల ధరల స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాకోచ డిమాండ్, వస్తువుల ధరల స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇక వస్తువు యొక్క వినియోగ తీరు. ఒక వస్తువును వినియోగించేటటువంటి తీరు, అంటే ఒక వస్తువును ఎక్కువ భాగంలో ఉపయోగిస్తున్నట్లయితే దానికి అవ్యాకోచ డిమాండ్, ఒక వస్తువును తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నట్లయితే దానికి అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇక ఆదాయ వర్గాలు. ప్రధానంగా ఆదాయ వర్గాలలో మనకు సంపన్న వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, పేద వర్గాలు అని పిలుస్తాం, లేదా అల్ప ఆదాయ వర్గాలు అని పిలుస్తాం. అల్ప ఆదాయ వర్గాలు ఉపయోగించేటటువంటి వస్తువులకు అవ్యాకోచ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాల ప్రజలు ఉపయోగించేటటువంటి వస్తువులకు వ్యాకోచ డిమాండ్ ఉంటుంది. ఇవి ప్రధానంగా డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించేటటువంటి ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.